హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఓల్డ్ క్యామ్ స్కానర్ అందరికీ తెలిసే ఉంటుంది. అది మన గవర్నమెంట్ వచ్చేసి దాన్ని బ్యాన్ చేసింది. మన డాక్యుమెంట్స్ అందులోనే ఉంటాయి కదండి ఫ్రెండ్స్, మనం డౌన్లోడ్ చేసుకున్న డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ను మనం ఏ విధంగా రికవరీ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. వీడియో పూర్తి వాటికి చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పూర్తి వాటికి చూస్తేనే మనకి వీడియో అర్థమవుతుంది ఫ్రెండ్స్. టాపిక్ చాలా సింపుల్గా ఉంటుంది, చూద్దామండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ బార్లో ఓల్డ్ వర్షన్ క్యామ్ స్కానర్ అని మనం టైప్ చేస్తే ఈ విధంగా మనకి ఓల్డ్ వర్షన్ ఆఫ్ క్యామ్ స్కానర్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజీలో ఈ విధంగా వస్తుందండి. ఈ కింద సెకండ్ ఆప్షన్ క్యామ్ స్కానర్ అని ఉంది కదండి, పీడిఎఫ్ సెలక్షన్లో ఓల్డ్ వర్షన్ అని దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఆ క్యామ్ స్కానర్లు మనకి ఓపెన్ అవుతాయండి. సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా క్యామ్ స్కానర్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఉన్నాయండి క్యామ్ స్కానర్స్ యాప్స్. దాంట్లో మనం ఒక క్యామ్ స్కానర్ ఓల్డ్ వర్షన్ క్యామ్ స్కానర్ మనకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదైతే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుందామండి. ఇది ఓల్డ్ వర్షన్ మన క్యామ్ స్కానర్ డౌన్లోడ్ చేసి మనం ఓపెన్ చేద్దామండి. 45 MB ఉందండి. ఇది సింపుల్గా మనం డౌన్లోడ్ చేసుకుంటే మన డాక్యుమెంట్స్, మన పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కానీ ఏవైనా వగేరా అన్నీ మన రికవరీ చేసుకునే ఆప్షన్ ఈ యాప్లో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి డీటెయిల్స్, డౌన్లోడ్ డీటెయిల్స్ ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోతుందండి. నెట్ కొద్దిగా స్లోగా ఉంది కాబట్టి కొద్దిగా స్లోగా ఉంది, ఫాస్ట్గానే అయిపోతుందండి. డౌన్లోడ్ పూర్తిగా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత జాగ్రత్తగా మన ఇంతకుముందు ఏదైతే ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇంతకుముందు ఈమెయిల్ ఐడితో మీరు ఈ యాప్ని మీరు ఇంతకుముందు వాడుంటారో ఆ ఈమెయిల్ ఐడితో కానీ ఆ ఫోన్ నెంబర్తో కానీ మనం లాగిన్ అయితేనే మన ఓల్డ్ డాక్యుమెంట్స్ మనకి రికవరీ అవుతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ మీద ట్యాప్ చేయాలి. ఓపెన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ హలో అడుగుతుంది, దీన్ని హలో చేయాలి. హలో చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి ఫ్రెండ్స్. దీన్ని సైడ్కి స్క్రోల్ చేయాలి. సైడ్కి స్క్రోల్ చేసి ఇక్కడ స్కిప్ మీద స్కిప్ కొట్టండి, వెళ్ళిపోతుంది యాడ్ మీద వెళ్ళిపోతుంది. ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, దాని మీద మనం రిజిస్టర్ చేసి లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి, మన ఈమెయిల్ ఐడితో కానీ ఫోన్ నెంబర్తో కానీ మనం రిజిస్టర్ అయితే మనకి ఓటీపీ ద్వారా మనకి మెయిల్లో ఓటీపీ ద్వారా మనకి ఓల్డ్ క్యామ్ స్కానర్ రికవరీ అవుతుంది. నేనైతే నా ఈమెయిల్ ఐడితోనే చేస్తున్నాను. నా ఈమెయిల్ ఐడి దీని మీద ట్యాప్ చేస్తున్నాను. సెర్చ్ బార్లో చూడండి, ఇక్కడ ఫోన్ నెంబర్ ఈమెయిల్, నా ఫొటోస్, డాక్యుమెంట్స్ అన్నీ రికవరీ చేస్తాను. ఇక్కడ పాస్వర్డ్ మీకు గుర్తుంటే ఇవ్వండి, లేకపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉన్నది. ఈ ఫర్గెట్ పాస్వర్డ్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ వెరిఫై ఓటీపీ, ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తే మన ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ట్యాప్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేస్తే మనకి మెయిల్లో ఒక 6 నెంబర్స్తో ఒక ఓటీపీ లాంటిది వస్తుందండి. ఆ ఓటీపీని ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. చూడండి, నాకు ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని మనం కాపీ చేసుకొని నెక్స్ట్ మన దీని మీద ఆ నెంబర్స్ ఇస్తే మనకి ఆల్రెడీ ఇంకా లాగిన్ అయిపోయినట్టేనండి. ఇక్కడ మీ 6 నెంబర్తో ఒక పాస్వర్డ్ని మీకు ఇష్టమైన పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. అప్పుడే మనకి యాప్ ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక 6 నెంబర్స్తో నేను ఒక పాస్వర్డ్ని ఇస్తున్నాను. ఆ 6 నెంబర్ పాస్వర్డ్ యూజ్ చేసి మనకి పేజీ ఓపెన్ అవుతుంది. చూడండి, మనకి ఇంతకుముందు ఏ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్, ఫొటోస్ ఏవైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో సేమ్ టు సేమ్ అయ్యే మనకి రికవరీ అవుతాయండి.
చాలా సింపుల్ ట్రిక్ ఇది. చాలా మందికి అయితే ఇది పనిచేయట్లేదు అనుకుంటున్నారు. చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఫ్రెండ్, పనిచేస్తుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హలో నొక్కండి. హలో చేస్తే మనకి చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి మన ఎప్పటి నుండో మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మళ్ళీ యథావిధిగా మనకి డిస్ప్లే అవుతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇంతకుముందు మనం అప్లోడ్ చేసి ఉంటాము ఈ యాప్లో, సేమ్ అయ్యే వస్తాయండి మళ్ళీ ఇప్పుడు. చాలా సింపుల్గా ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలా యూజ్ఫుల్, అందరికీ ఉపయోగపడే యాప్ అండి ఇది. ఈ విధంగా మనకి యాప్ ఓపెన్ అవుతుందండి. చూశారుగా.